పౌలు మహాశయుడు చెప్పినట్లు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. నేను క్రీస్తు కోసం బ్రతుకుతూ ఉన్నాను. ఏ రోజున మనం రక్షణ పొందామో ఆ రోజున మన తీర్మానం అదే, నేను బ్రతికేది నా యేసయ్య కోసం. కనుకన నేను లేవటం, కూర్చోవటం, నడవటం, మాట్లాడటం, చూడటం అన్నీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. గనుక నా దేవునికి భయపడి నేను చెడుగు చేయను, నా దేవునికి భయపడి నేను లంచం తీసుకోను, నా దేవునికి భయపడి నేను బూతులు మాట్లాడను, నా దేవునికి భయపడి నేను మద్యానికి బానిసను కాను, నా దేవునికి భయపడి నేను విడిచిపెట్టిన వ్యభిచారానికి బానిసను కాను, నేను దేవునికి భయపడి చెడుగునకు మరలా బానిసను కాను. నా దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అని అవగాహన ప్రతి విశ్వాసి ప్రతిరోజు కలిగి ఉండాలి. అంతే. ఎవరు తోటి విశ్వాసి చూస్తున్నాడేమో, తోటి సహోదరి చూస్తేమో, తోటి సహోదరుడు చూస్తాడేమో, లేకపోతే సేవకుడు చూస్తాడేమో అనేది కాదు. అవి అవతల పెట్టేయండి. దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని, నా దేవుడు తీర్పు తీర్చే దేవుడు అనే విషయాన్ని ఎప్పుడు మనం అవగాహన కలిగి ఉండాలి. ఎవరైతే అలా అవగాహన కలిగి ఉంటారో వారు చెడుగు జోలికి వెళ్ళరు, బూతులు మాట్లాడరు, చెడ్డ పనులు చేయరు, ప్రతి విధమైన చెడుగునకు దూరంగా ఉంటారు. ఈ రోజున అనేక మంది విశ్వాసులు మరలా చెడుగు చేయటానికి కారణం ఏంటంటే ఈ అవగాహన లేదు. అందుకే దేవుని బలలో చేవిస్తున్న సోదరి సోదరుడా, సూచే దేవునికి మనం భయపడదాం. అది చూడండి, ఒక వచనాన్ని 139వ కీర్తన భాగంలోనికి రండి. దావీదు అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేది దేవాది దేవుడు కోరుతూ ఉన్న విషయం. దావీదు మహారాజు లాంటి భయం, దావీదు మహారాజు లాంటి తీర్మానం, దావీదు మహారాజు లాంటి ఆ దైవ భయం మన జీవితాలలో మనం కూడా కలిగి ఉన్న రోజున మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. 139వ కీర్తన 2-3 వచనాలు చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. ఆ వచనాలు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మరలా చదవండి. దయతో ఈ వచనాలు నేను చెబుతాను, అందరం కలిసి చెప్పుకుందాం. చదువు రాని వారికి వారి హృదయాల్లో ఈ వచనాలు నిలిచి ఉండాలి. నేను చెబుతాను, అందరూ చెప్పండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చర్యలంటే అనుదినం మనం చేసే పనులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. మన పడక, మన నడక అంతా దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసే దేవుడు మనం చేసిన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు గ్రహించండి, మనం చేసే ప్రతిదీ అక్కడ గ్రంథస్థం అయిపోతూ ఉన్నది. అందుకే దేవుని వాక్యం చెబుతున్నది, వాని వాని క్రియల చొప్పున నేను ఏర్పాటు చేసిన జీతము నా దగ్గర. ఆయన చూస్తూ ఉన్నాడు గనుక మన చర్యలు, మన నడక, మన పడక చూస్తూ ఉన్నాడు గనుక దానికి ప్రతిఫలం ఇచ్చేది ఆయన. అందుకే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. లోకస్తులాగా బ్రతకూడదు. లోకానికి వాక్యం తెలియదు, లోకస్తులకు వాక్య జ్ఞానం తెలియదు. మరి నీ వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఆరాధనకు వస్తూ ఉన్నావు, దేవుని బలలో చేవేస్తూ ఉన్నావు, నీకున్నదా ఈ అవగాహన అని పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి ఆయన తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని మనం మరిచిపోకుండా జాగ్రత్తగా మన హృదయాలలో భద్రపరుచుకోవాలి, దాని ప్రకారం జీవించాలి.